సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చెన్నమనేని అనూష విద్యాసాగర్ ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్న అనూష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో అమలవుతున్న ప్రజాపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తామని హామీలిచ్చారు. డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజలు కూడా అనూష విద్యాసాగర్కి మద్దతు తెలుపుతూ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులు పేర్కొన్నారు. నమస్కారం. నేను చెన్నమనేని అనూష విద్యాసాగర్. కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బలపరిచిన అభ్యర్థిగా 1వ వార్డు కౌన్సిలర్గా పోటీకి మేము ముందుకు వస్తున్నాను. మన 1వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు తీరాలన్నా, మన వార్డు అభివృద్ధి చెందాలన్నా మన కాంగ్రెస్ పార్టీ అయినా హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపేయగలరు. వార్డులో రేషన్ షాప్ను ఏర్పాటు చేస్తాను. మరియు మన వార్డులో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5016 నా వంతు సాయంగా వారికి అందజేస్తాను. మరియు యువతకు స్పోర్ట్స్ నిర్వహణ ఏర్పాటు చేస్తాను. మరియు 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపును నిర్వహిస్తాను. మరియు మన వార్డులో డెత్ ఫ్రీజర్ కానీ, మరియు వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు, వీధి లైట్లు, సీసీ రోడ్లు కానీ, అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటుకు కృషి చేస్తాను. మినీ ఫంక్షన్ హాల్ కానీ, ఎస్సీ భవన్ హాల్ కానీ ఇలాంటి ఎన్నో నిర్మాణాలు చేపడతాను. మంత్రి గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికీ మన వార్డులో 60కి పైగా వచ్చాయి. ఇంకా ఇల్లు రాని వారికి ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తాను. మరి పింఛన్లు రాని వారికి పింఛన్లు ఇప్పిస్తాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన వార్డులో 10వ తరగతి చదివే విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించినచో వారికి ప్రత్యేక బహుమతి అందిస్తాను. మన ఫస్ట్ వార్డు ప్రజలందరికీ నేను వారికి అండగా ఉంటాను. వారి ఇంటి ఆడబిడ్డగా వారికి ఎప్పుడు తోడు ఉంటానని, ఈ హామీలు నెరవేరుస్తానని వారికి మాట ఇస్తున్నా. మీరు మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించండి. మీ అమూల్యమైన ఓటు మన కాంగ్రెస్ పార్టీ అయిన హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.